ప్రీతి అక్క వచ్చేసింది కదా, ఫోటో దిగుదామా? అమ్మే ఏందమ్మే, ప్రీతి ఎట్టా బయటకు వచ్చి ఉండదు కదా, దాన్ని లాక్ చేశారని చెప్పా. అదే అర్థం కావట్లేదమ్మే, గడేసి వచ్చాను. మేడం అందరూ దగ్గరగా ఉండండి. ఫ్యాన్ ఇటువైపు పెట్టు. టచ్ అప్ ఇట్రా. ఫ్యాన్ ఒకసారి దగ్గరికి రా, పైకి పెట్టు. ఓకే, వాటర్ ఇవ్వు. వెళ్ళు. ఏంది స్వామి ఈ స్క్రీన్ ప్లే? మేము ఎట్టా ప్లాన్ చేసినా చివరికి మా ఎమ్మికి మొహం చిత్తడయ్యేలా చేస్తుండవు. విలన్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఓకే మేడం. ఇదిగో ఫోటో ఫ్రేమ్ చాలా పెద్దగా బాగుండాలి చెప్తున్నా. ఫ్రేమ్ చూడగానే అందులో మా రిచ్నెస్ అంటూ తెలిసిపోవాలి, అలా ఉండాలి. అంతేకాదు ఆ ఫోటోలో నేను ఎలా ఉండాలంటే, దామిని ఇంకా చాలేమ్మా. శరణ్య, మన ఇంట్లో ప్లేట్లు తీయడానికి పని మనిషి ఉంది కదా, దాని పని మనం ఎందుకు చేయడం? అనన్య, అనన్య, వసే పని మనిషి అనన్య. ఏంటి ఆ చూపు? పిలిచారు కదా ఏంటా అని. ఓ, ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం అదా? కింద ట్యాగ్ లైన్ వేస్తే చదువుకుంటాంగా. చూసింది చాలే గాని ఈ ప్లేట్లన్నీ తీసి సింక్ లో వేయి. తీ. అక్క మనము భోజనం చేద్దాం. కూర్చో. అక్క చేతికేమైంది? అయ్యో మర్చిపోయాను, పైన విండో గ్లాస్ బ్రేక్ అయిందని తీస్తూ ఉంటే అదిలా గుచ్చుకుంది శరణ్య. అవునా, మరెలా తింటావు? ఏదోలా స్పూన్తో తింటాన్లే. అక్కర్లేదు, ఇవాళ నేను నీకు తినిపిస్తాను. అది కాదు అక్క, నువ్వు తినాలి అంతే, తింటున్నావు సరేనా?
సో నెక్స్ట్ స్కెడ్యూల్ కి దాన్ని వర్కౌట్ చేసి దాంతోని ప్రీతిని బయటికి గెంటేలా చేస్తాను. ఈ ఇంటి కోడలిగా నా స్థానాన్ని పర్మనెంట్ చేసేసుకుంటాను. ఎలా ఉంది నా కాన్సెప్ట్? నీకేదైనా డౌట్ ఉందా? అబ్బే, నీ గురించి నాకు తెలుసు గమ్మే. నాకు క్లారిటీ ఉండదులే. ఇక్కడ నా స్థానాన్ని కన్ఫ్యూజన్ లో పడేసిన ఆ నరసింహగాన్ని ముందు లేపేసి సైడ్ చేసేస్తేనే ఇక్కడ నేననుకున్నది చేయగలను. చెప్తా. అమ్మా, ఫోన్ తీసుకురా. ఆ, ఆ, అమ్మి, మేడం చెప్పండి. నీకు ఫోటో పంపిస్తున్నాను, లేపేయండి. ఓకే మేడం. వరాలంట చెత్తప్ప.